మహిళా రిజర్వేషన్ బిల్లు పేరుతో డీలిమిటేషన్ కు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేసిందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. దక్షిణాది రాష్ట్రాలకు జరిగే అన్యాయాన్ని అడ్డుకున్నామని చెప్పారు. చిన్న సవరణతోనే మహిళా రిజర్వేషన్లు అమలు చేయవచ్చని కూడా సూచించారు. రిజర్వేషన్లను తొలగించేందుకు కేంద్రం ప్రయత్నించిందని విమర్శించారు. తమకు రాజకీయాలు కంటే దేశమే ముఖ్యమని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. రాజకీయ బేసజాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. రాజకీయ పంతాలకు పట్టింపులకు ఇది సమయం కాదు. మహిళా రిజర్వేషన్లు అనేది ఒక గొప్ప బాధ్యత, ఒక గొప్ప అవకాశము. ఈ సందర్భంగా నరేంద్ర మోడీ గారు పంతాలకు పట్టింపులకు పోకుండా తిరిగి మహిళా రిజర్వేషన్ బిల్లును చట్టసభలలో ప్రవేశపెట్టి తక్షణమే ఆమోదింపజేసుకొని మహిళా రిజర్వేషన్లను అమలు చేయాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. 2023 నుంచి 543 లోక్సభ సీట్లలో ప్రతి రాష్ట్రంలో ఉన్న శాసనసభ సీట్లలో 1/3 మహిళా రిజర్వేషన్లు అమలు చేయడానికి అవసరమైన సవరణలు ఏవైనా తీసుకురండి. చట్టాన్ని ఈ అంశాన్ని కరెక్ట్గా 2023 నుంచి మహిళా రిజర్వేషన్లు అమలు చేయడానికి అవసరమైన అన్ని సవరణలు తీసుకురండి, మేము మద్దతు ఇస్తామని చెప్తున్నాం. ఏదైనా తీసేయండి. 2027 సంవత్సరం నుంచి ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో కూడా మహిళా రిజర్వేషన్లు అమలు చేయడానికి చేయాల్సిన సవరణలన్నిటిని కూడా న్యాయ నిపుణులతో చర్చించి అన్ని సవరణలు చేసుకొని తీసుకురండి. దేశ సమగ్రతను కాపాడడం మా బాధ్యతగా భావించి నిన్న చట్టసభలలో మోడీ గారు ప్రవేశపెట్టిన చట్టాలను ఓడించినము. కిషన్ రెడ్డి అయినా డాక్టర్ లక్ష్మణ్ అయినా మోడీ గారిని సంతోషపెడితే పదవి వస్తుంది అనుకుంటున్నారు. ప్రజలు లేకపోయినా పర్వాలేదు అనుకుంటున్నారు. పోనీ కిషన్ రెడ్డి గారు ఏం చెప్తారో, దక్షిణ భారతదేశానికి తెలంగాణకు నష్టం జరగకుండా కిషన్ రెడ్డిని చెప్పమనుర్రి. నేను చెప్పిన దాన్ని విమర్శించడం కాదు, ప్రత్యామ్నాయం ఏందో కిషన్ రెడ్డి గారిని చెప్పమనుర్రి. మోడీ గారి భజన చేస్తే పదవి వస్తుంది సరే, కానీ ఆడ నువ్వు గెలవాలి కదా. నీ నెంబర్ అవసరం ఉంటేనే కదా మోడీ గారు నీకు ఇచ్చేది, లేకపోతే నీకు బంట్రోతుకు ఉద్యోగం కూడా ఇయ్యాడు కదా. అది కిషన్ రెడ్డి గారు గుర్తించాలి కదా. అది కదా నేను చెప్పేది.